హలో! అందరికీ నమస్కారం. నేను మీ కుమారి. ఈరోజు ఇంకొక వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వ్లాగ్ చూద్దామా? ఇక్కడ కనిపిస్తున్న పువ్వు చాలా అందంగా ఉంది కదా! మేము వీటిని సుకుమారి పూలు అంటాము. ఇవి చాలా ఈజీగా పెరుగుతాయి. అలాగే ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. వైట్ కలరు మరియు ఈ పింక్ కలరు. మీరు ఈ పువ్వులను ఏమంటారో కామెంట్ చేయండి. కొన్ని దూరం నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తాయి. కొన్ని దగ్గరగా చూస్తే అందంగా కనిపిస్తాయి. కానీ ఈరోజు నార్మల్‌గా చూస్తే నా ముగ్గు చాలా అందంగా ఉంది. కానీ కెమెరాలో మాత్రం కొంచెం కనిపించి, కొంచెం కనిపించకుండా ఉంది. ముగ్గు వేసి లోపలికైతే వచ్చేసాను. వంటగదిలోకి స్టవ్ పైన టీ అయితే పెట్టేసానండి. టీ కూడా అయింది. మామూలుగా పిల్లలకు కాలేజ్ ఉంటే నా పని చాలా తొందరగా అవుతుంది. కాలేజ్ లేని రోజు ఎంత చేసినా కూడా అంటే లేట్‌గా చేస్తాను కాబట్టి లేటే అవుతూనే ఉంటుంది. టైమింగ్స్ అనేది ఉండదు కదా! టీ తాగేసిన తర్వాత ఈరోజు వేడివేడిగా పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. పొంగల్ కోసం అందుకోసమే ఇక్కడ నేను పెసరపప్పు, బియ్యము ఒక అర్ధగంట ముందు కడిగి నానబెట్టేసుకున్నాను. మంచిగా నానితే చాలా తొందరగా అవుతుంది. ఇందుకోసం కొన్ని మిరియాలు, కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను. కరివేపాకు అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజైతే కొత్తగా చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో నేను తిన్న తర్వాత చెప్తాను. ఇందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం తీసుకున్నటువంటి మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం బియ్యము, పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా! వాటిని తీసి ఇందులో వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మామూలుగా అయితే నేను పెసరపప్పు, బియ్యము, అన్నం ఉడికించుకున్న తర్వాత తాలింపు వేసుకునేదాన్ని. ఈరోజు ఇలా ట్రై చేద్దాం ఎలా ఉంటుందోనని ఇలా ట్రై చేస్తున్నాను. నేను పెసరపప్పు, బియ్యం 2 కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాసుకు 4 గ్లాసులు అయితే నీళ్లు వేసేసుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసేసుకొని మనము మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ నాకు ఎందుకో తొందరగా అయింది అనిపించింది. కానీ టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో చూద్దాం. ఇదిగోనండి విజిల్ ఆవిరి మొత్తం అయిపోయింది. తీసేసాను. మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. రండి ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. 4 గ్లాసుల నీళ్ళు కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. పొంగల్ మనకు ఈ విధంగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. చట్నీ కూడా చేశానండి. రెండింటి కాంబినేషన్ వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అలా చేసినా, ఇలా చేసినా ఒకటేలాగా ఉంది. టిఫిన్ తిన్న తర్వాత కొద్దిగా ఖాళీ టైం ఉంటే నేను ఈ క్లిప్స్ అలాగే ఈ నెయిల్ పాలిష్‌తో ఒకటి చేశాను. ఆ వీడియోని కూడా మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసే ముందు ఈ క్లిప్స్‌తో ఈ నెయిల్ పాలిష్‌తో నేనేం చేసి ఉంటానో గెస్ చేయండి. మళ్ళీ వంటగదిలోకైతే వచ్చేసాను. స్టవ్ ఎప్పటికప్పుడు శుభ్రంగా తుడిచేసుకొని కొన్ని పాత్రలు సింక్‌లో ఉంటే వాటిని కూడా కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఏ పనినైనా మనము అలాగే వదిలేయచ్చేమో కానీ ఈ పాత్రలు మాత్రం వదిలేసాము అంటే సింక్ నిండి మొత్తం ఈ స్టవ్ దగ్గర వరకు వచ్చేస్తాయి. నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది. అదేంటంటే ఏదైనా పని ఎంత కష్టమైనా చేయాలి అనుకుంటే అది చేసేస్తాను. ఎంత ఈజీ పని అయినా కూడా చేయకూడదంటే అలాగే పెట్టేస్తాను. ఈ మామిడికాయలను 3 రోజుల నుంచి బయటకు తీస్తున్నాను, ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను, బయటకు తీస్తున్నాను, ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. ఈరోజైతే ఏదో ఒకటి చేయాలనుకున్నాను. మామిడికాయలను ఇలా తురిమేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అలాగే తగినంత కారం వేసేసుకోవాలి. ఒక స్పూను మెంతులు తీసేసుకొని ఇలా స్టవ్ పైన డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూను ఆవాలు తీసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ లాగా చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మామిడికాయ తురుములో ఆవాల పిండి, మెంతి పిండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లీ పెట్టేసుకొని ఇందులో తగినంత ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. వేగిన తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ తాలింపును ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అప్పటికప్పుడు తయారు చేసుకునే విధంగా ఈ మామిడికాయ తురుము పచ్చడి అయితే చాలా బాగుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. రేపటి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ కుమారి. థ్యాంక్ యూ.